వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇన్నర్ బ్యూటీ అండ్ అవుటర్ బ్యూటీ, అంతః సౌందర్యము అది ఆత్మ సౌందర్యం, అవుటర్ బ్యూటీ బాహ్య సౌందర్యం, ఈ రెండిట్లో ఏది గొప్పది అనేటువంటి విషయాన్ని గురించి చూస్తున్నాం. నా దృష్టిలో రెండు కూడా పవర్ఫుల్లే, ఇన్నర్ బ్యూటీతో పాటుగా అవుటర్ బ్యూటీ కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ థింకర్స్ అండ్ రైటర్స్ అంతా కూడా ఏం చెప్తున్నారు, మన సినిమాల్లో కూడా యూనివర్సల్గా అన్ని భాషల్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే లవ్ అట్ ఫస్ట్ సైట్. సో లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఎక్స్టర్నల్ బ్యూటీ. అంటే బాహ్య సౌందర్యాన్ని బేస్ చేసుకునే కదా లవ్ అట్ ఫస్ట్ సైట్. మరి ఒకరినొకరు అర్థం చేసుకోలేదు, ఏమీ లేదు, ఒకరినొకరు చూసుకున్న అట్రాక్ట్ అయిపోయారు. అట్రాక్షన్ అంటే బాహ్య సౌందర్యం. సరే, ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవునా కాదా అనడానికి. హెలెన్ ఆఫ్ ట్రాయ్ వినుంటారు. ఆమె ఎంత అందగత్తి అంటే ఆ ట్రాయ్ దేశం ఉన్నటువంటి హెలెన్, ఆమె పేరు హెలెన్ ఆఫ్ ట్రాయ్ అంటారు. చాలామంది రాజులు ఆ దేశం పక్క దేశస్తులు కూడా ఆమెని మ్యారేజ్ చేసుకోవడానికి, ఆమెను పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వచ్చే ప్రయత్నంలో, ఆ దేశానికి వెళ్ళే ప్రయత్నంలో షిప్లో వెళ్తారు చాలామంది, పడవల్లో. ఒక 1000 షిప్పులు మునిగిపోతాయి. క్రిస్టఫర్ మార్లో అయినటువంటి ఒక డ్రామాటిస్ట్ క్రిస్టఫర్ మార్లో, ఆయన ఏం చెప్తాడంటే, డాక్టర్ ఫాస్టర్స్ అనేటువంటి ఒక బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ అది, ఆ బుక్లో రాస్తూ చెప్తున్నాడు. ఏమని, హెలెన్ యొక్క అందాన్ని గురించి వర్ణిస్తూ, వాస్ దిస్ ది ఫేస్ దట్ లాంచ్డ్ 1000 షిప్స్. ఈ ముఖమేనా, ఈ అందమేనా 1000 పడవల్ని, షిప్స్ని సముద్రంలో ముంచినటువంటిది. అంటే మునిగిపోయారు వాళ్ళు. అది ఆమె దగ్గరికి వస్తూ అంటాడు. పోతే క్లియోపాట్రా గురించి వినుంటారు. క్లియోపాట్రా కూడా ఆమెని ఎంత అందగత్తి అంటే అతిలోక సుందరులు ఆవిడే ఒకటే, బ్లాక్ బ్యూటీ. కానీ వందల మంది ఆమె కోసం ప్రయత్నం చేశారు. ఆవిడ 34-35 ఇయర్స్కే కనీసం ఒక 5-6 మందిని మ్యారేజ్ చేసుకుంది. యాంటోనియో, జూలియస్ సీజర్ లాంటి గొప్ప కింగ్స్ని, ఆ దేశం పక్క దేశస్తులను కూడా. అంతెందుకు, తన బ్రదర్ కూడా మ్యారేజ్ చేసుకున్నాడు ఆవిడని. రాజ్యం కోసం ఆవిడ మ్యారేజ్ చేసుకునేది. బ్యూటీ అంటే ఎంత పవర్ఫుల్గా ఉందో చూడు. ఎక్స్టర్నల్ బ్యూటీ, బాహ్య సౌందర్యం. అయితే మొత్తానికి ఎక్స్టర్నల్ బ్యూటీ అదే అవుటర్ బ్యూటీ అండ్ ఇన్నర్ బ్యూటీలో ఏది గొప్పది అంటే రెండు గొప్పదే. కానీ ఏది సబ్లైమ్, మోర్ సబ్లైమ్ అంటే ఇన్నర్ బ్యూటీ ఈజ్ మోర్ సబ్లైమ్ అని చెప్పాలి, తప్పదు. అవునా కాదా, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే నిర్ణయించండి. సీత, రావణుడు అపహరించి అశోకవనంలో ఆమెని బంధించాడు. ఆవిడ తరచుగా ఎప్పుడు కూడా కంప్లీట్లీ ప్రియాకుపైడ్ విత్ హస్బెండ్స్ థాట్స్, శ్రీరాముడిని తన భర్తని తలుచుకుంటూ గడిపింది. ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కానీ, సెల్ఫ్ రిలియన్స్ అంటారు, తన ఆత్మ సౌందర్యాన్ని ఎప్పుడు కూడా విస్మరించేలా కోల్పోలేదు ఆవిడ. అలా ఉండడం వల్లే భర్తను చేరుకోగలిగిన తర్వాత ఆ విషయం మనకు తెలుసు. అంతెందుకు, రావణుడు కూడా, ఆమెను అపహరించిన రావణుడు కూడా అందగాడే, అట్ ది సేమ్ టైం ఇన్నర్ బ్యూటీ కూడా ఉన్న వ్యక్తి. అతను చేసిన తప్పు తన భార్య అయినటువంటి మండోదరి వారిస్తుంది. ఎందుకు ఇంత తప్పు చేసావు, ఇంత అద్భుతమైన బ్రహ్మజ్ఞాని నువ్వు, ఉత్తమ బ్రాహ్మణుడు. ఆ రాజ్యంలో ఉత్తమ బ్రాహ్మణుడు ఎవడంటే రావణుడు అని చెప్తారు. శ్రీరాముడు అతన్ని ఇన్వైట్ చేస్తారు యుద్ధానికి, ముహూర్తం పెట్టమని కూడా. అప్పుడు రావణుడు ఒక సద్బ్రాహ్మణుడుగా, బ్రాహ్మణుడు అంటే నాట్ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్ పరంగా కాదు, ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటాడో అతనే బ్రాహ్మణ్ అంటారు, బ్రహ్మజ్ఞాని అని. అంత ఇన్నర్ సోల్ బ్యూటీని కలిగినటువంటి వ్యక్తి. భార్య వారించినప్పుడు చాలా మనస్తాపం చెందుతాడు అతను, ఫీలింగ్ ఆఫ్ రిమోర్స్ అంటారు ఇంగ్లీష్లో. మరి భార్యకి అంత సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, భార్య మాట వినాల్సిన అవసరం లేదు, ఒక రాజు చక్రవర్తి. కానీ భార్యని అంత గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. ఇన్నర్ బ్యూటీ ఉన్నటువంటి వ్యక్తి, అంత ఆత్మ సౌందర్యం ఉన్నటువంటి వ్యక్తి. రావణుడు కూడా తప్పు చేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో. సరే, అది పక్కన పెట్టి సావిత్రి విషయానికి వద్దాం. సావిత్రి అతి లోక సౌందర్యవతి, ఎక్స్టర్నల్ బ్యూటీ, అదే అవుటర్ బ్యూటీ హైలీ పవర్ఫుల్. ఇన్నర్ బ్యూటీ కూడా ఎలా ఉందో చూద్దాం. మరి యమధర్మరాజుని
ఓడించి తన యొక్క మాటలతో, చాకచక్యంతో, ఇంటెలిజెన్స్తో, విజ్డమ్తో ఓడించి ఫాలో అయ్యి, ఆ కథ మీకు తెలిసిందే, తన భర్త యొక్క ప్రాణాన్ని పొందగలిగింది. అంటే ఆవిడలో ఎంత పవర్ఫుల్ సోల్, ఆ సోల్ యొక్క ఎన్లైటన్మెంట్, పర్ఫెక్షన్, సోల్ పర్ఫెక్షన్ ఉండడం వల్ల ఆమె సాధించింది. అంటే ఇన్నర్ బ్యూటీ, ఆత్మ సౌందర్యం అనేది అంత అద్భుతంగా వెలిగింది ఆవిడలో. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పిన 2-3 సావిత్రి కావచ్చు, సీత కావచ్చు, శ్రీరాముడు కూడా అంతే కదా, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవుటర్ బ్యూటీ ఎంత బాగుందో ఆయనలో కూడా అంత ఆత్మ సౌందర్యం ఉంది. ఈవెన్ రామునిలో కూడా ఉంది అని చెప్తున్నాను అంతే. అయితే ఇంగ్లీష్ లిటరేచర్లో జనరల్గా ఒక మాట అంటారు, అదేంటంటే బ్యూటీ అండ్ హానెస్టీ సెల్డమ్ అగ్రీ అంటాడు. అంటే బ్యూటీ ఉన్న చోట హానెస్టీ, వర్చ్యూ అనేది ఉండదు. అంటే గ్రేట్ క్వాలిటీ, ఆత్మ సౌందర్యం అని అర్థం. బ్యూటీ ఉన్న చోట ఆ వర్చ్యూ ఉండదు, వర్చ్యూ ఉన్న చోట బ్యూటీ ఉండదు అని అంటాడు. చూడు తమాషా. ఎలాగంటే ఆలివర్ గోల్డ్ స్మిత్ ఒక చోట అంటాడు, ఒక పుస్తకంలో, గ్రేట్ ఇంగ్లీష్ రైటర్ అతను, హృదయం ఉన్న వాళ్ళకి డబ్బు లేదంట, డబ్బు ఉన్న వాళ్ళకి హృదయం ఉండదు ఇతరులకు సాయం చేయాలంటే అని అంటాడు. దోస్ హూ హ్యావ్ మనీ హ్యావ్ నో హార్ట్స్, దోస్ హూ హ్యావ్ హార్ట్స్ హ్యావ్ నో మనీ అంటాడు. అలాగే బ్యూటీ ఉన్న చోట వర్చి ఉండదు, వర్చి ఉన్న చోట బ్యూటీ ఉండదు అని అంటారు. కానీ అది కొంతవరకు రైట్ కావచ్చు, కానీ ఎటర్నల్ ట్రూత్ అయితే కాదు మొత్తానికి. ఎందుకంటే బ్యూటీ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది మనిషికి. కానీ ఇన్నర్ బ్యూటీలో డిఫరెన్స్ అనేది ఉండదు. ఆత్మ సౌందర్యం అంటే ఒక జెంటిల్ నేచర్, ఆ హృదయం, మనసు పరిపక్వత, ఒక అద్భుతమైన కల్చర్, ఈథాస్, ఇవన్నీ కూడా ఇలాంటి ఇన్నర్ బ్యూటీ అనేది అందరిలో కామన్గా ఉండేటువంటి కామన్ ఫినామినా. ఇది ఈజ్ అన్ ఎటర్నల్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, సరదాగా చూద్దాం ఇన్నర్ బ్యూటీ, అవుటర్ బ్యూటీకి. 2 ఇల్లస్ట్రేషన్స్. ఒక ఆవిడని, మనం జనరల్గా ఇవన్నీ న్యూస్ పేపర్లో చూస్తున్నటువంటి విషయాలే. ఆవిడ హౌస్ వైఫ్, ఇంటర్ వరకే చదివింది, భర్త, పిల్లలు, సంసారం. అయినా కూడా ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా, ఒక పట్టుదలతో, ఒక ఆశయంతో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసింది. అంతేకాదు, ఈవెన్ Group 1, Group 2 సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయిపోయింది ఆవిడ. సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తూ తర్వాత తన హస్బెండ్ని, పిల్లల్ని, సంసారాన్ని బాగా చక్కదిద్దుకుంటా ఉంది. గర్వం కానీ, అహంకారం కానీ, పొగురు ఇలాంటివి ఏమీ లేవు. అంటే ఆంతరంగిక సౌందర్యం అనేది ఉంది. అందగతి కాదు ఆవిడ, ఏమాత్రం బాగలేదు చూడడానికి, బిలో యావరేజ్. కానీ ఎప్పుడైతే ఈ వర్చ్యూస్ అన్నీ ఆవిడలో ఉన్నాయో, ఆ ఆత్మ సౌందర్యం అనేది లోపల వెలుగుతున్నప్పుడు అదేం చేస్తుందంటే ముఖంలో కూడా కాంతిని కలిగిస్తుంది. అలాంటి ఆవిడని మనం ఏమంటాం అంటే షీఈస్ బ్యూటిఫుల్ అంటాం, చాలా అందగత్తె ఆవిడ అని అంటాం. మరొక ఎగ్జాంపుల్, చాలా అందగత్తె, చాలా అద్భుతంగా ఉంది చూడడానికి, సినిమా యాక్టర్ లాగా ఉంది. కానీ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో లాగా కాదు. భర్తను గురించి పట్టించుకోదు, పిల్లల గురించి పట్టించుకోదు, అది చదువుకునింది, అందం ఉంది. ఒక చేతిలో 14 ఆర్టికల్ 14 ఆయుధం, ఇంకో చేతిలో ఆర్టికల్ 19 and 21, ఈ 2 ఆయుధాలతో విష్ణు చక్రం తిప్పుతూ డీవియంట్ బిహేవియరు, ర్యాంపెంట్ బిహేవియరు, విచ్చలవిడి జీవితము. భర్త అంటే పట్టించుకోదు, పిల్లల్ని పట్టించుకోదు, అత్తమామను మీరు చూసుకోండి అంటది. ఏమంటే స్వేచ్ఛ, స్వాతంత్రం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఫిజికల్గా బాహ్య సౌందర్యం చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ మనం అందగత్తె అనలేమే, షీ ఈజ్ అగ్లీ. ఎందుకంటే హృదయం యొక్క ఈ ఆత్మ సౌందర్యం చూడు, ఆత్మ వికసించలేదు, వెలగలేదు, లోపల కంప్లీట్ డార్క్నెస్. ముఖంలో ఏం కనిపిస్తుంది? ముఖంలో పౌడర్ పూసుకున్నంత మాత్రం, మేకప్ చేసినంత మాత్రాన అగ్లీ అనే చెప్పాలి, ఎంత చక్కని రూపం ఉన్నా కూడా. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళని కొంతమంది ఇప్పుడు చాలామంది చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ పథకాలు బాగా వచ్చాయో, ఆడవాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చేసి వాళ్ళు సంపాదించుకోవడము, అన్ని అవకాశాలు వస్తున్నాయి. మగవాడు ఏం చేస్తున్నాడు, ఆడవాళ్ళ మీద ఆధారపడిపోతున్నాడు. చాలామంది మనం చూస్తున్నాం, భార్య సంపాదిస్తుంటే ఏదో విధంగా ఉద్యోగం చేసో, వ్యాపారం, ఇంకొక పన్ను, లేదు పథకాలు దండిగా వస్తున్నాయి ఆడవాళ్ళకి, హ్యాపీగా సంపాదిస్తూ ఉంది. దాని మీద, భార్య మీద ఆధారపడి, ఆవిడ జీతం మీద ఆధారపడి బాగా తాగడం, లగ్జూరియస్ లైఫ్ గడపడం, విచ్చలవిడి జీవితాన్ని గడుపుతూ బిడ్డల్ని చూసుకోవడం, భార్యని బిడ్డల్ని స్మూర్తిగా విస్మరించి సరదాగా వాళ్ళతో వెళ్తే తిరగడం, తాగడం, హ్యాపీగా గడుపుతాడు. మంచి అందగాడు మనిషి, చూడ్డానికి చక్కగా ఉన్నాడు రూపం ఫిజికల్గా. కానీ అందగాడు మనం హ్యాండ్సమ్ అని అనలేం కదా, అగ్లీ ఫెలో అని అంటాం.
అలాగా ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మ సౌందర్యం అనేది కాలం గడిచే కొద్దికి, రోజు రోజుకి కాలం గడిచే కొద్దికి వికసిస్తూ ఉంటుంది. ఈవెన్ ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ ఉమెన్, ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా సరే ఈ ఆత్మ సౌందర్యం అనేది వికసిస్తూనే ఉంటుంది. బాహ్య సౌందర్యం అనేది కాలం గడిచే కొద్దికి తరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అవుటర్ బ్యూటీ అండ్ ఇన్నర్ బ్యూటీ. ఆత్మ సౌందర్యానికి బాహ్య సౌందర్యానికి ఉన్నటువంటి ఆ తేడా అది. థ్యాంక్ యూ వెరీ మచ్.